నమస్కారం, V9 తెలుగు న్యూస్ కి స్వాగతం. నా పేరు మాధురి. పాత బజార్కు రోడ్డు లేదు, బస్సులు పోవని ఎమ్మెల్యే గారు ప్రకటించారు. ఒక బాధ్యత గల ఎమ్మెల్యే గారు అంటే మాట్లాడడం సరైనది కాదు. ఎందుకంటే అది డిజైన్లోనే క్లియర్గా అక్కడ డివైడర్ ఓపెనింగ్ ఉంది, దాని తర్వాత అక్కడ ఒక ఐలాండ్ ఉంది. ఆ డివైడర్ ఓపెనింగ్ నుంచి డైరెక్ట్ పాత బస్ స్టాండ్కు హెవీ వెహికల్స్ కూడా పోతాయి. 12 టైర్ కాదు 14 టైర్ బండి కూడా పోతాయి, వస్తాయి, రిటర్న్ అయితే అన్నీ అవుతాయి. దాంట్లో ఏ ఇబ్బంది లేదు. నిజంగా ఏమైనా ఇబ్బంది ఉంటే ఎమ్మెల్యే గారు ఏం చేయాలంటే అధికారులతో మాట్లాడి ఏం చేద్దాం, ఎట్లా ఇబ్బంది లేకుండా చేద్దాం అని ఆలోచించాలి. కానీ పోవని డిక్లేర్ చేస్తారనేది ఎంతవరకు సంబంధించి ప్రజలు అర్థం చేసుకోవాలి. ఇట్లా క్లియర్గా ఇది డిజైన్, ఇది ఇంజనీర్ తయారు చేసింది. డివైడర్ ఓపెనింగ్ మార్కెట్ పెట్టి చూపించింది. నిన్న మన సోషల్ మీడియాలో నడుస్తుంది. అచ్చా, మీకు అందరికీ అర్థం కావడానికి కొందరు కన్ఫ్యూజ్ ఉన్నారు. నేను ఒక ఆయన మాట్లాడుకుంటూ, సార్ అది కిందికి ఉంది, ఇది మీదికి ఉంది కదన్నారు. అది కిందికి మీదకి పని నడుస్తున్నది. ఒక్క సైడ్ రోడ్ అవుతుంది, ఇంకో సైడ్ రోడ్ అయితే మొత్తం లెవెల్ అది ఈక్వల్ అవుతాయి, సేమ్ లెవెల్ అవుతుంది. ఆ లెవెల్ అని కిందికి వెళ్ళిపోతుంది. అచ్చా, మొన్న ఎవరు అడిగారు ఇక్కడ నుంచి వచ్చిన వాళ్ళు ఎట్లా పోతారు. ఎక్కడైనా మీరు నేషనల్ హైవే బెంగళూరు హైవే చూస్తున్నారు, ఫ్లైఓవర్ కింద ఉంది. ఎగ్జాంపుల్, హెవీ ట్రాఫిక్ ఉంటుంది. హైదరాబాద్ నుంచి వచ్చేది మామూలు మలుతాయి. మనం జడ్చలకి వెళ్ళి హైదరాబాద్ మలుతాం, అక్కడి నుంచి భూత్పూర్ మలుతాం, స్లో చేసుకొని మళ్ళీ పోతున్నామా లేదా? గంతే సబ్జెక్ట్. ఈడ కూడా డివైడర్ ఓపెన్ ఉంటుంది. అక్కడ వచ్చేదానికి కొంచెం స్లో చేసుకుని ఆడున్న దాంట్లో 10% కాదు, ఆటోమేటిక్ వెళ్ళిపోయారు. ఇబ్బంది ఏందో నాకు అర్థం కాదు. డివైడ్ ఓపెనింగ్ ఉంది, డివైడర్ ఓపెనింగ్ ఉన్నప్పుడు ప్రాబ్లం ఏంది నాకు అర్థం కాదు. ఇంకొకటి, ఇక్కడ జడ్చల్ నుంచి హైదరాబాద్ వరకు అన్ని హైవే, నేషనల్ అది బెంగళూరు హైవే హెవీ ట్రాఫిక్ ఉంటుంది. ఎక్కడైనా గదే ఉంటుంది, ఓపెన్ ఉంది. ఇప్పుడు కొన్ని ఫ్లైఓవర్లు అవుతుంది, ఫ్లైఓవర్లు అయిన తర్వాత స్లో చేసుకొని మళ్ళీ పోతాం. ఇక్కడ ముజేడిపల్లి కావచ్చు, రాజపూర్ కావచ్చు, అంతేందుకు ఎమ్మెల్యే గారు ఊరు కావచ్చు. జడ్చల్ నుంచి ఎమ్మెల్యే గారు ఊరికి రంగారెడ్డి వరకు ఎట్లా వెళ్తాం? ముందర పోయి యూటర్న్ చేసుకొని వస్తామా, అన్నీ రైట్కి వెళ్ళిపోతాం. అటు డివైడర్ ఓపెనింగ్ ఉంది, అటు క్లోజ్ ఉంటేనేమో ముందుకు పోయి ఎన్నో యూటర్న్ చేసుకొని రావాలి. ఓపెన్ ఉంది కాబట్టి రంగారెడ్డి కూడా కావచ్చు, ఏదో ఎక్కడైనా సరే, ఆడ షాద్నగర్లో ఎంబీ హోటల్ కాడ కావచ్చు, గంతం అసలు ఐసన్ హోటల్ కావచ్చు, ఎక్కడైనా సరే చదివి తిరిగిపోతాం. ఇక్కడికి ప్రాబ్లం ఏం లేదు. మరి అనవసరంగా పాత ప్రజలు కన్ఫ్యూజ్ చేసేది, మనం కన్ఫ్యూజ్ అవుతుంది. దీంట్లో ఏం ఇబ్బంది లేదు. డిజైన్లోనే క్లియర్గా ఆడ డివైడర్ ఓపెనింగ్ పెట్టిండ్రు, మీకు అందరు చూసినారు, ఆటోమేటిక్ వెళ్ళిపోతాయి. ఎందుకు మీరు కొంతమంది ఉన్నారు, కాంగ్రెస్ వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టినట్ట. అప్పుడు నేను పెట్టిన తర్వాత పెట్టి ఆ ప్రెస్ మీట్ ఉండే ఆ కన్సర్న్ అధికారికి ఫోన్ చేశాను, స్పీకర్ ఆన్ చేసింది. ఏంది రోడ్డు సంగతి అంటే వాళ్ళు క్లియర్ చేస్తుంటే, నేను లక్ష్మణ్ సార్ చెప్పింది కరెక్టే, ఏం ప్రాబ్లం లేదు, పోతాయి. ఇంతకంటే ఏముంటుంది క్లియర్గా. మరి ఎందుకు అట్లా మిస్గైడ్ చేస్తున్నారు, పబ్లిక్ ఎందుకు కన్ఫ్యూజ్ చేస్తున్నారు నాకు అర్థం కాలే. ఇది కరెక్ట్ కాదు. ఒక ఎమ్మెల్యేగా, ఒక బాధ్యత గల వ్యక్తిగా ఏదైనా సమస్య ఉంటే సమస్యను ఎట్లా సాల్వ్ చేయాలి ఆలోచించాలి. కానీ అది సమస్య ఉంది, నాకు సంబంధం లేదంటే ఎట్లయితే. అసలు ఇంకా భయంకరమైందంటే, ఇదే రోడ్డు మా గవర్నమెంట్ ఉన్నప్పుడు, నేను ఎమ్మెల్యే ఉన్నప్పుడు పని కొంచెం లేట్ అయితే ఇదే ఎమ్మెల్యే గారు ఇది ఎట్లయితే లేట్ అయింది ఎమ్మెల్యే వాటికి నేను మాట్లాడాను. కొందరు కాంగ్రెస్ వాళ్ళు ఇంకా వేరే పార్టీ దాంట్లో మొక్కలు నాటుతుంది కదా ఏమో. ఎలక్షన్ అయిపోయింది, ఆయన గెలిచిన తర్వాత ఇది నాకు సంబంధం లేదు, నేషనల్ హైవే అన్నాడు. ఎట్లా సంబంధం లేకుంటుంది? నేషనల్ హైవే అయినా ఏ హైవే అయినా ఎమ్మెల్యే అంటే బాధ్యత ఉంటుంది, అంత మాట్లాడుతూ చేస్తాం. సరే, బాధ్యత లేదు కదా ఆయన అన్న ప్రకారం ఎమ్మెల్యే బాధ్యత అంటే అంతకు నాకు కూడా లేనట్టే కదా. మళ్ళీ మొన్న మాట్లాడతాడు లక్ష్మణరెడ్డి గారు డిజైన్ మార్పించాడు. నేషనల్ హైవే ఎమ్మెల్యే సంబంధం లేదని నువ్వేం మాట్లాడుతావు, మళ్ళీ లక్ష్మణరెడ్డి మార్పించారు. అర్థమవుతుంది చెప్పేది పాయింట్. అంటే ఏదంటే మాట్లాడి ఎంతవరకు కరెక్ట్.
ఇంకోటి టీఆర్ఎస్ వాళ్ళు ఇల్లు పోతాయని ఏదో మాట్లాడారు. టీఆర్ఎస్ వాళ్ళు ఇల్లు ఎక్కడ పోతలేవు. నేను ఇప్పుడు మీ అందరూ చెప్తున్నా, అది ఎమ్మెల్యే గారు కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నా, సెంటర్ నుంచి 50 feet పెట్టి అంబేద్కర్ చౌరస్తా నుంచి ఫ్లైఓవర్ వరకు కొలతలు పెట్టి అన్ని పెట్టుబడేది. ఆ టీఆర్ఎస్ ఉన్నాయి, కాంగ్రెస్ వాళ్ళు ఎవరు ఉన్నాయి. నాకు తెలిసి మా టీఆర్ఎస్ వాళ్ళు ఎవరు లేదు. ఇప్పుడే కాంగ్రెస్ వాళ్ళే ఉన్నాయి అన్ని ఇల్లు. ఇప్పుడు మా లీడర్ ఒక పైన చెప్తారు, లీడర్నే కోల్పని చెప్పారు. కొంత కరెక్ట్ 50 feet ఉన్నది స్టార్ట్అప్ నుంచి. మరి ఈ నుంచి ఆడికెళ్ళి ఎమ్మెల్యే బాధ్యత తీసుకొని మొత్తం అంటే అది ఆర్ఎండ్బి రోడ్ నుంచి నేషనల్ మారినప్పుడు ఆర్ఎండ్బి రోడ్ 100 feet ఉంటుంది కాబట్టి స్టార్ట్అప్ నుంచి 50 feet. మరి 50 feet కూడా తీసుకుందాం. ఎమ్మెల్యే గారు బాధ్యత తీసుకొని, ఎందుకంటే సరే నేను చేసింది కొంచెం తక్కువ చేసినేమో, ఇప్పుడు ఆయన 50 చేస్తే సరిపోతుంది. టీఆర్ఎస్లో ఎవరికి ఇబ్బంది లేదు, అడ్మిషన్ లేదు. మా టీఆర్ఎస్ లేదు, ఎవరికి కూడా 50 feet లోపల లేదు, పైన. ఇది కథ. దీనిలో క్లారిటీ వచ్చిందా? పాత బజార్కు రోడ్ ఉంది అనేది మీకు ముందు మీకు మీడియా మిత్ర క్లారిటీ వస్తే ఫర్దర్ మాట్లాడుకోవచ్చు. దీని మీద మీరు ఏమైనా అడిగితే నెక్స్ట్ సబ్జెక్ట్. ఎర్రగుట్టల 520 మేము కట్టినాం. సరే ఎలక్షన్ ముందర సెలక్షన్ ప్రాసెస్ స్టార్ట్ చేసినాం. సడన్గా ఎలక్షన్ దగ్గర వచ్చింది కాబట్టి అది వెళ్ళకపోయినాం. అది పెండింగ్ ఉంది. ఎలక్షన్ తర్వాత ఏం జరుగుతుందో తెలియదు. ఎలక్షన్ అయినాక కొంతమంది పోయి దాంట్లో ఉంటున్నారంట. దాంట్లో ఎవరున్నా నేను చెప్పేది ఏంటంటే, అధికారులకు నేను కోరుతా ఉన్నాను, వాళ్ళని స్టడీ చేసి ఎంక్వైరీ చేసి దాంట్లో ఎవరైతే బీదోళ్ళు ఉన్నారో అర్హులు ఉన్నారో వాళ్ళకే ఇవ్వాలి. అర్హులు లేని వాళ్ళు బయటకు వెళ్ళకూడదు. ఎవరున్నా సరే, ఎవరైనా అర్హులకి అది కట్టిందే డబుల్ బెడ్రూమ్ కూడా బీదోళ్ళ కొరకు, ఎలిజిబుల్ ఉన్న వాళ్ళ కొరకు. అయితే ఆల్రెడీ ఇప్పటికి దాంట్లో ఉంటున్నారంట. ఎంతమంది ఉంటున్నారో వాళ్ళని చూసి ముందే అందరినీ బయటకు వెళ్ళగొట్టకుండా అధికారులు పోయి వాళ్ళు ఎంక్వైరీ చేసి ఎవరైతే ఎలిజిబుల్ ఉన్నారో వాళ్ళు లిస్ట్ తయారు చేసి మీకు వాళ్ళకి హామీ ఇచ్చి మీకు డిప్పు దారి ఇస్తాం, ఇంకో దారి ఇస్తాం, మీకు ఇస్తామని చెప్పినాక మీతో ఎవరైతే ఎలిజిబుల్ లేనో అందరినీ పంపిస్తాం. నేను కూడా సహకరిస్తాను. మీకు ఏం కనిపించలేదు, మాకు ఏ ఇబ్బంది లేదు. అయితే రొటీన్గా బురదదారుడు అలవాటు అయిపోయింది. ఎమ్మెల్యే గారు 2 లక్షలు తీసుకున్నారు టీఆర్ఎస్ వాళ్ళు. టీఆర్ఎస్ తీసుకున్నాక ఎందుకంటే ఎలక్షన్ తర్వాత లోపలికి పోయింది. ముందు పోతే మా గవర్నమెంట్ అంటే మా వాళ్ళు తీసుకుని అనుకుంటాం ఏదన్నా ఎవరన్నా ఒకరి. అది కూడా జరగలే. ఎలక్షన్ తర్వాత దాని పోతే మరి కాంగ్రెస్ వాడు తీసుకున్నా, బీజేపీ వాడు తీసుకున్నా, టీఆర్ఎస్ వాడు తీసుకున్నా, నాకు తెలిసి ఎవరు తీసుకోలేదు. ఏ పార్టీ వాడు తీసుకోలేదు. నిజంగా తీసుకొని ఉంటే కూడా నాకు ఇచ్చినామంటే అది తీసుకున్నాను యాక్షన్ తీసుకుందాం. ఏ పార్టీ అయినా సరే. కానీ గుడ్డిగా నువ్వు మాట్లాడి బురదేసి వెళ్ళిపోతుంటే ఎట్లయితుంది? ఇదేం పద్ధతి, ఇదేం కల్చర్? సార్ జడ్చల రాజకీయాలు ఇటువంటి కల్చర్ ఎప్పుడు లేదు. ఎమ్మెల్యేలు, పాత ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, ఉన్న ఎమ్మెల్యే ఎవరు ఇట్లా మాట్లాడుకోలేదు, ఎవరు కూడా కలుపుకోలేదు. నిజంగా ఏదైనా ఉంటే, ఎవరన్నా అవినీతి చేస్తే, ఏదైనా సబ్జెక్ట్ ఉంటే దాన్ని తీసి బయట పెట్టి తప్పు చేసి చెప్పాలి. అరే గెలిచిన మాత్రం నుంచి 2 ఏళ్ళ ఇంకా అదే పాట పాడతాం, అదే అన్నితోటి మాటలు. ఇది కరెక్ట్ కాదు. ఆయన సూచిస్తున్నది పద్ధతి కాదు. మా టీఆర్ఎస్ వాళ్ళు ఎవరు 1 రూపాయి తీసుకొని వాళ్ళ దగ్గర రా. ఎవరన్నా తీసుకుంటే తెచ్చి నోటు పడి చెప్తాడు ఆటోమేటిక్గా. అది ఎవరైనా నిజాలు తీసుకుంటే అన్ని యాక్షన్ తీసుకున్నాం. అది ఏ పార్టీ తీసుకున్నా తెలుస్తుంది కదా. ఎందుకంటే గవర్నమెంట్ మీ గవర్నమెంట్ వచ్చినాక వాళ్ళు దాంట్లో పోయారు కాబట్టి మాకు సంబంధం లేదు. అది దాంట్లో ఎవరు పోయినరా ఏందా ఎవరున్నారో కూడా తెలియదు. ఇప్పటికి కూడా దాంట్లో ఎవరైతే ఎలిజిబుల్ లేని వాళ్ళు ఉంటే వాళ్ళని తీసి బయటికి పంపించి దాంట్లో ఎలిజిబుల్. కానీ ఇప్పుడు ఎవరైతే దాంట్లో ఉన్నారో 560 మంది ఉన్నారో, 500 మంది ఉన్నారో, 300 ఎంతమంది ఉన్నారో దాంట్లో ఉన్న వాళ్ళకి కంపల్సరీ ఇవ్వాలి. దానికి మేము ఫుల్ సపోర్ట్ చేస్తాం. ఎలిజిబుల్ లేని వాళ్ళకి పంపించడానికి కూడా సపోర్ట్ చేస్తాం. దీన్ని ఏం రాజకీయం వద్దు. ఒకటి ఏంటంటే అక్కడ ఆ ఇల్లు కట్టేటప్పుడు కొన్ని ప్లాట్స్ పోయింది. అంటే అది ఫస్ట్ లేఅవుట్ చేసి ఉంటుంది. నేను ఫస్ట్ ఎమ్మెల్యే ఉన్నప్పుడే అక్కడ లేఅవుట్ చేసి అందరికి అవసరం ఇచ్చినాం 2005-06లో. మరి ఏది డబుల్ బెడ్రూమ్ అడుగున ఎవరైతే ఆ ప్లాట్లు ఒరిజినల్ ప్లాట్స్ ఉంటే వాళ్ళకి అప్పుడు ఎవరైనా ఇవ్వాల్సిందే వాళ్ళకి దాంట్లో వాళ్ళకు లేకుంటేనే. అచ్చా ఇక 3వ సబ్జెక్ట్ అసలు సబ్జెక్ట్ ఇది గమ్మత్ సబ్జెక్ట్. 3వ సబ్జెక్ట్
అది 100 బెడ్ హాస్పిటల్ గురించి ఎమ్మెల్యే గారు చాలాసార్లు మాట్లాడారు. దాన్ని ఆల్రెడీ క్లారిఫికేషన్ ఇచ్చినాం. సరే ఆయన స్క్రీన్ పెట్టి మాట్లాడినప్పుడు తర్వాత ఆ టైంలో నేను ఇవ్వలేకపోయినా సరే ఇక అర్థమైందో మళ్ళీ మాట్లాడలే అనుకున్నాం, మళ్ళీ కూడా మాట్లాడినా. ఫస్ట్ ఆఫ్ ఆల్ 100 బెడ్ హాస్పిటల్ అనేది మీకు అందరికి తెలిసి ఉండాలి. ఏంటంటే 100 బెడ్ హాస్పిటల్ శాంక్షన్ చేస్తాను అలా చెప్పిందే మళ్ళీ చెప్తున్నాం. మళ్ళీ కూడా 100 బెడ్ హాస్పిటల్ శాంక్షన్ చేసినాం. అది నేను హెల్త్ మినిస్టర్ ఉన్నా కాబట్టి ఆ టైంలో శాంక్షన్ చేయించినాం. యాక్చువల్గా ఫస్ట్ అనుకున్నది ఏంటంటే పాత హాస్పిటల్ పక్కన గ్రామ పంచాయతీ రెండు కలిపితే పెద్దగా అయితే హాస్పిటల్ కడదామని అనుకున్నాం. తర్వాత పాత బజార్ సమితి ఆ ఏరియాలో సమితి సార్ మున్సిపాలిటీ అక్కడనే ఉండాలి, గ్రామ పంచాయతీ అక్కడ ఉండాలి, అక్కడ తీయొద్దు అన్నందుకు అక్కడ కట్టడానికి వీళ్ళు కాలేదు. కానప్పుడు ఎక్కడ కడదామంటే మీకు అందరికి తెలుసు జడ్చర్లలో ఎక్కడ కూడా ప్రభుత్వ స్థలాలు లేవు. అంటే మనది ఓల్డ్ తాలూకా కాదు, కొత్త తాలూకా. ఓల్డ్ తాలూకా ఎగ్జాంపుల్ షాద్నగర్ కానీ, కలవకుర్తి కానీ, నాగరికాలు కానీ, వనపర్తి కానీ, మామనార్ కానీ గవర్నమెంట్ ల్యాండ్స్ సఫిషియెంట్గా ఉన్నాయి. జడ్చర్ల తర్వాత ఏర్పడ్డ తాలూకా కాబట్టి ఒక్క మండల ఆఫీస్ కాంప్లెక్స్ తప్ప ఆ స్థలం తప్ప ఇక్కడ స్థలాలు లేవు. ఎక్కడ గవర్నమెంట్ బిల్డింగ్ కట్టించినా ప్రైవేట్ కొనుక్కున్నామో చేసి ఎవరైనా ఇస్తానో కట్టాలి. మరి ఎక్కడ వెళ్తే ఎక్కడ లేవు. ఒక ట్రస్ట్ ల్యాండ్ కూడా అనుకున్నాం, అది అంతా కోర్టు కేసులు ఉన్నాయి వీళ్ళు కదా అనుకున్నాం, మళ్ళీ పెండింగ్ పడుతుంది. ఇక్కడ ఈ ల్యాండ్కి సంబంధించి 2 ఎకరాల ల్యాండ్ దానికి నేను డబ్బులు కట్టించి ఆ ల్యాండ్ గవర్నమెంట్కి అసలు రిలింక్విజ్ చేసి అసైన్మెంట్ ల్యాండ్ ఉండే జరిగింది. ఏంటంటే అసలు ముందు నేను ఎక్కడెక్కడ ఇట్లా రిలీజ్ చేసి ఇప్పించినది మీకు అందరికి తెలుసు. ఫస్ట్ లారీ అసోసియేషన్ 4 ఎకరాలు అసైన్మెంట్ ల్యాండ్ ఉంటే వాళ్ళ రైతులతో మాట్లాడి వాళ్ళు ఒప్పుకుంటే వాళ్ళకి డబ్బులు ఇచ్చి వాళ్ళు వచ్చి ఎంఆర్ ఆఫీస్లో సంతకం పెట్టి ల్యాండ్ రిలీజ్ చేసి గవర్నమెంట్కి ఇస్తుంటే అది లారీ అసోసియేషన్ ఉన్నది. తర్వాత మీ జర్నలిస్టులకు ఇల్లు ఇచ్చిన స్థలం అక్కడ కూడా అది కూడా సేమ్ సబ్జెక్టు అసైన్మెంట్ ల్యాండ్. వాళ్ళు డైరెక్ట్ బాధలు అమ్ముకోలేరు, ఎవరు రీసెల్ కాదు కాబట్టి వాళ్ళు మార్కెట్లో అమ్మకాలు పెడితే వాళ్ళకి డబ్బులు ఇచ్చి అది రిలీక్విజ్ చేయించి, రిలీక్విజ్ అంటే రిటర్న్ చేసాడు అన్నట్టు. ఎంఆర్ఓ ఆఫీస్ వచ్చి ఆ రైతులు సంతకం పెట్టింది, మేము దీన్ని గవర్నమెంట్కి ఇచ్చేస్తుంటే మాకు సంబంధం లేదు అంటే జర్నలిస్ట్ కానిచ్చినాం. అట్లా ఇది కూడా హాస్పిటల్లో సేమ్ ఆ 2 ఎకరాలు ఎవరైతే రైతుల పేరు ఉందో వాళ్ళతోనే ఎంఆర్ఓ ముందర సంతకాలు పెట్టించి అది కలెక్టర్ హ్యాండ్ ఓవర్ చేస్తే కలెక్టర్ హెల్త్ డిపార్ట్మెంట్ అలాట్ చేస్తే అప్పుడు బిల్డింగ్ కడుతుంది. ఇట్లా నేను చాలా చేసిన. ఎమ్మెల్యే గారి సొంత గ్రామం రంగారెడ్డిగూడలో కూడా డబుల్ బెడ్రూమ్లు కట్టినా కాదు, ఆ స్థలం కూడా సేమ్ ఇటువంటిదే. వేరొక లేడీ ఉండే ఆమె అయితే ఆమె కూడా డబ్బులు కట్టించి నేనే డబ్బులు ఇచ్చిన ఆమెకు. ఆమెతో ఎంఆర్ ఆఫీస్లో రిలీజ్ చేసి వాళ్ళక్కడ డబుల్ బెడ్రూమ్ కట్టినాం. అయితే ఇక్కడ నిన్న మాట్లాడి మళ్ళీ ఎమ్మెల్యే గారు అసలు ఏం మాట్లాడుతున్నా, ఎందుకు మాట్లాడుతున్నారు, లక్ష్మారెడ్డి గారి అక్క గారు అసలు ఈ ఫ్యామిలీ మెంబర్ పేరు తీసుడేందో, అక్కడ 2 ఎకరాలు తీసుకున్నది అది ఇవ్వాలి, వాపస్ ఇవ్వాలి, కోర్టుకి ఎందుకు పోయింది. అచ్చా ఆ ల్యాండ్కి సంబంధించి మీకు అందరికి తెలియాలి ఏంటంటే అది మొత్తం 149వ సర్వే నెంబర్, అది 7 ఎకరాల చీజలు ఉన్నకుంటారు. దాంట్లో ఎప్పుడో 58లో ఇప్పుడు మత్స్యేంద్రనాథ్ గారిని అనే ఎక్స్ సర్వీస్ మ్యాన్కు వీళ్ళ కాంగ్రెస్ గవర్నమెంట్ అనే 3 ఎకరాలు ఇచ్చారు. ఎక్స్ సర్వీస్ మెన్కి అమ్మే రైట్స్ ఉంటాయి, అంటే 10 ఏళ్ళ తర్వాత అమ్మొచ్చు దాంట్లో ఉంటుంది. తర్వాత అది కూడా ఎన్ఓసి కూడా తీసుకున్నట్టున్నారు. అంటే ఎప్పుడో కానీ గుర్తుండాలి, గవర్నమెంట్ ల్యాండ్లనే అసైన్మెంట్ ఇస్తారు, బీదోళ్ళకి ఇస్తారు, ఎక్స్ సర్వీస్ మెన్లకి ఇచ్చేది కూడా గవర్నమెంట్ ల్యాండే. కాకపోతే ఎక్స్ సర్వీస్కి ఇచ్చేది ఎన్ఓసి ఇస్తారు, క్లియర్ అయితే పట్ట ల్యాండ్ అయిపోతుంది. పట్ట ల్యాండ్ అయినాక ఆయన ఎవరికైనా అమ్ముకోవచ్చు. ఆ 3 ఎకరాల్లో ఈ 3 ఎకరాల సబ్జెక్ట్ ఒకటి హాస్పిటల్ చెప్తారు, ఇంకో 4 ఎకరాలేమో
7 ఎకరాలు 3 ఎకరాలు వెనక ఇచ్చిండ్రు, ఇంకో 4 ఎకరాలు వాళ్ళకి ఎస్సీ లేకుండా డి కృష్ణ వాళ్ళ మామూలు అక్కడ వాళ్ళకు. అయితే ఈయన ఏదైతే 2 ఎకరాలు అంటున్నాడో ఈ డి కృష్ణ వాళ్ళ పేరు మీద ఎరువసి తెచ్చుకొని వాళ్ళు వేరే వాళ్ళకి అమ్మారు 2 ఎకరాలు. దాంట్లో 3-4 ఉన్నారు. దాంట్లో మా విష్ణు ఒకడు ఉన్నాడు, ఇంకా ఏదో 3 ఉన్నారు. అందరు కలిసి దాన్ని ఆయన అమ్మింటూ తీసుకున్నాం. ఆయనకు 70 లక్షల రూపాయలు వీళ్ళు ఇచ్చారు. ఇచ్చిన తర్వాత మళ్ళీ అది మిగతా ఏదో అన్ని ఖర్చులు మిగతా ఏదో పెట్టుకుని లేవుట్ అని చేద్దాం అనుకున్నారు. తర్వాత నేను నాకు హాస్పిటల్కి ఎక్కడ స్థలం లేకుంటే నేనే వాళ్ళకి చెప్పి ఎందుకు రాక 70 పైసలు నేను కట్టిస్తా, ఆ స్థలం హాస్పిటల్కి ఏంటంటే వాళ్ళు ఇంకా 20 లక్షలు లాస్ పెట్టుకొని హాస్పిటల్కి ఇచ్చారు. ఇచ్చేటప్పుడు ఆ రైతులకు వాళ్ళు అంతకుముందే వీళ్ళు డబ్బులు ఇచ్చారు కాబట్టి నేను వీళ్ళకి డబ్బులు ఇచ్చిన అది రిలీజ్ చేశాను, హాస్పిటల్కి ఇచ్చాను. ఆ 2 ఎకరాలు ఆడి ఇచ్చినాం. మరి కొత్తగా ఇచ్చుడే నాకు అర్థం కాదు. ఇంకా ఇది మత్స్యేంద్రనాథ్ దగ్గర తీసుకునేది ఏంటంటే దాంట్లో 3 ఎకరాల్లో ఒక 19 గుంటలు ఒక డాక్యుమెంట్ పేపర్ చెప్తా. 19 గుంటలు ఆ మత్స్యేంద్రనాథ్ చనిపోతే ఆయన భార్య లక్ష్మారెడ్డి అని ఒక కోర్టు పడుతుంటారు, ఈ యాదరెడ్డి వాళ్ళ మామ అంటారు. అప్పుడు జస్ట్ 2014 స్టార్టింగ్లో ఉన్నారు. క్లియర్గా డాక్యుమెంట్ అవన్నీ మెన్షన్ చేశారు, ఆ జీవో కాపీలు అన్నీ మెన్షన్ చేశారు. అమ్మాయి హక్కు ఉంది, ఆయన అమ్మాయి హక్కు ఉంది, కొని హక్కు ఉంది. అంటే దాన్ని ఏం డౌట్ లేదు, గవర్నమెంట్ ల్యాండ్ కాదు. కొన్నాడు. కొన్న తర్వాత అది ఆ లక్ష్మీరెడ్డి అంటే లేఅవుట్ చేసింది. లేఅవుట్ చేసి ఆ 19 గుంటలు ప్లాట్ లాగా చేస్తే ఆ ప్లాట్లో దాంట్లో 1200 గజాలు ఫస్ట్ రవికుమార్ అని మన అశోక్ యాదవ్ వాళ్ళ తమ్ముడు మా అల్లుడు గారు అగ్రిమెంట్ చేసుకొని మళ్ళీ తర్వాత వాళ్ళ అండర్స్టాండింగ్లో మళ్ళీ ఇది ఆ 1200 గజాలు మాత్రం క్లియర్ టైటిల్ అక్కడ పేమెంట్ చేసుకున్నాం. అది ఇప్పుడు అది ముందర ఉన్నది. ఇప్పుడు ఇదేమో పట్ట ల్యాండ్ ముందు ఉన్నది. హాస్పిటల్కి 2 ఎకరాలు అసెల్ ల్యాండ్. ఈడ కన్ఫ్యూజ్ ఏం చేస్తున్నట్టు మీ అందరికీ స్క్రీన్లో పెట్టి ఇది కూడా అసైన్ ల్యాండ్. అసలు దీని ఇంకా 3 ఎకరాలు ఎవరెవరు కొన్నారంటే 1 ఎకరా 8 గుంటలు సీతారాం గారు కొన్నారు వాళ్ళ రిలేటివ్ పేరు మీద. అంతకుముందు 1 ఎకరా చాలా రోజుల కింద క్లియర్ టైటిల్ కాబట్టి మా అక్క వాళ్ళకి కొని మళ్ళీ వాళ్ళతో వేరే వాళ్ళు కొన్నారు, వేరే వాళ్ళు కొంచెం క్లియర్ కాదు. ఇది 3 ఎకరాల సబ్జెక్ట్. 3 ఎకరాలకు అసైన్మెంట్ సంబంధం లేదు. ఇక దీని మీద మాట్లాడుతూ ఉన్నారు. మరి ఆల్రెడీ 2 అని ఉన్నారు కదా, ఇప్పుడు అక్కడ 4 ఎకరాలు ఉంది అసెన్ ల్యాండ్. అక్కడ డి కృష్ణ వాళ్ళ రిలేటివ్స్ పేరు మీద ఉంది. కాబట్టి నేను 2 ఎకరాలు నా సొంత డబ్బులు ఇచ్చుకొని హాస్పిటల్కి ఇచ్చాను. మరి ఆయన తెలియక 2 ఎకరాలు ఇవ్వమను ఎమ్మెల్యే గారిని మా లక్ష్మారెడ్డి గారిని వాళ్ళ అక్కడ చెప్పమని మీరు అందరూ చెప్పుండి ఆయన అని చెప్తున్నాను. నేను మీ అందరికీ ఏం కోరుతున్నా అంటే అదే ఎమ్మెల్యే గారిని కోరుతా ఉన్నా, 2 ఎకరాలు నేను ఇచ్చిన. హాస్పిటల్కి ఇంకా ఇప్పుడు క్రిటికల్ కేర్ యూనిట్ వచ్చింది. అది దాన్ని మీరు పోయి చూసే పరిస్థితి అయితే గోధుమ మీద అయిపోయిన తర్వాత చిన్న ప్లేస్లో ఇరకటంలో అది గైనకు పోయే వాడుకు మార్జిన్ మధ్యాహ్నం కొంచెం ప్లేస్ అక్కడ కడుతున్నారు. నేను ఎమ్మెల్యే గారిని ఏం రిక్వెస్ట్ చేస్తున్నా అంటే ఆ 2 ఎకరాలు ఇంకా ఉంది, నేను 2 ఎకరాలు ఇప్పించిన. ఆ 2 ఎకరాలు పైసలు ఇచ్చి ఇప్పిస్తావా, గవర్నమెంట్తో అక్వైర్ చేసి ఇప్పిస్తావా, రైతులకు ఏం మాట్లాడతావా? ఆ 2 ఎకరాలు ఇస్తే 4 ఎకరాలు మంచిగా హాస్పిటల్ సరిపోతుంది. ఆ క్రిటికల్ కేర్ యూనిట్ కూడా అక్కడ కట్టొద్దు, ఇప్పుడు కట్టేదానికి తప్పది, అక్కడ కట్టే సరిపోతుంది. ఇంకా 12 గుంటలు ఏదైతే 1200 గజాలు అవుతుందో కోర్టుకి ఎందుకు పోయింది అనేది మాట్లాడి. కోర్టుకి ఎందుకు పోయినంటే ఈయన రెవెన్యూ డిపార్ట్మెంట్ ప్రెషర్ పెట్టి మొత్తం అసైన్మెంట్ అంటే పెట్టింది, ప్రొసీడర్ పెట్టని ప్రెషర్ పెట్టింది. మావాడు ఎంఆర్ఆఫీస్కి పోతే అరే మా మీద ప్రెషర్ ఉంది అంట. అది ఈ ప్రెషర్ అది క్లియర్ పట్ట ల్యాండ్, ఎన్ఓసీ ల్యాండ్ ఎక్సైజ్మెంట్కి ఇచ్చింది, ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ అప్పుడే ఇచ్చింది. దాంట్లో ఏం తప్ప కూడా ఏం దాన్ని తప్పటం లేదు. ఇక అక్కడనే ఎవరో సలహా ఇచ్చిన ఎంఆర్ఆఫీస్లే అవి అయ్యా మొత్తం కాదు మా మీద ప్రెషర్ ఉంది కోర్టుకోవాలి. మరి ఇప్పుడు నా ప్రాపర్టీ మీదని ఎవరిదైనా క్లియర్ ప్రాపర్టీ మీద
అధికారం ఉపయోగించి అసెంబ్లీ చెప్పే ప్రయత్నం చేసి ఇబ్బంది పెట్టే ప్రయత్నం ఎవడైనా కోర్టుకుపోతాడు. అదంతా కోర్టుకు పోయిండు. కోర్టు క్లియర్గా చెప్పిందంటే ఆర్డర్ కాపీ ఉంది, ఇది ప్రైవేట్ ల్యాండ్, పట్టా ల్యాండ్, దీనికి ఎవరు మాట్లాడిన హక్కు లేదు. ఎమ్మెల్యే గారి పేరు కూడా మెన్షన్ చేసింది దాంట్లో. అనిరుద్ధ్ రెడ్డి గారు ఎమ్మెల్యే గారు కూడా ఎవరు దీని మీద మాట్లాడవద్దు అని ఇంత క్లియర్ ఆర్డర్. అచ్చా, పేపర్ సబ్మిట్ చేస్తారనేది మాట్లాడి కోర్టులు అన్ని పేపర్ సబ్మిట్ చేస్తేనే కోర్టు ఆర్డర్ ఇస్తుంది. మీరు ఆర్డర్ కాపీలు ఉంది, మీరు ఆర్డర్ కాపీ అందరినీ పంపిస్తా. జీపీ గవర్నమెంట్ లీడర్ ఆయన టైం తీసుకున్నాడు మా గవర్నమెంట్ సైడ్ నుంచి సబ్మిట్ చేయడానికి. ఆర్డర్ క్లియర్ మెన్షన్ ఉంది. ఆయన పేపర్ సబ్మిట్ అని తప్పించుకొని తిరుగుతున్నాడు అనమాట. కోర్టులు అన్ని పేపర్ సబ్మిట్ చేస్తే ఆర్డర్ వచ్చింది. ఇది ఇంత క్లియర్గా ఉంటే అనవసరంగా స్క్రీన్ పెట్టి మాట్లాడి అసలు అప్పుడు తెలుగు మాట్లాడినప్పుడు మళ్ళీ కూడా మాట్లాడుతుంది. ఇప్పుడు మీరు అందరూ మీడియా మీద ఎవరైనా కంపెనీలాగా ఏర్పడతారండి, ఆల్ పార్టీ ఏమన్నా పెడదాం. ఇది నేను చెప్పిన దాంట్లో ఒక్క ఓటు అటు ఉంటే కూడా నేను దేనికన్నా అడుగు. ఇప్పుడు అనవసరంగా అసలు అక్క బాధపడుతున్నాను. అసలు ఇంట్లో ఉన్న వాళ్ళ పేరు తీసి అనవసరంగా 2 ఎకరాల ఆమె పేరు మీద ఏదో ఎమ్మెల్యే చూపించాలి. ఇప్పుడు మరి నేను పబ్లిక్ మీటింగ్లో మాట్లాడినా లక్ష్మారెడ్డి గారు అక్క పేరు మీద 2 ఎకరాలు ఉంది, అది తీసి పెట్టమని చెప్పండి అన్నాడు. అది చూపి ఇప్పిస్తారు. బాధ్యత లేకుండా నోటు పెట్టి మాట్లాడానా? ఆ 2 ఎకరాలు మా అక్క పేరు మీద 700 ఇక్కడ చూపిస్తే మరి ఇప్పిస్తారు. అంతేనా? ఇంకా దాని హాస్పిటల్ రోడ్డు గురించి మాట్లాడారు. హాస్పిటల్ ప్లాన్ చేసినప్పుడు, స్టార్ట్ చేసినప్పుడు మీ అందరికి తెలుసు, ఈ హైవే ఆ బ్రిడ్జ్ లేదు, కిందికి ఉండే, కంప్లీట్ కిందికి ఉండే డైరెక్ట్ రోడ్ ఉండే. ఆ డైరెక్ట్ రోడ్ ఉన్నప్పుడు ఆటోమేటిక్ రోడ్ పడుతుండే. దాని ప్రకారం హాస్పిటల్ హైట్ డిజైన్ చేశారు. తర్వాత బ్రిడ్జ్ వచ్చే వరకు అంత పర్సన్ అయింది. అంత బ్రిడ్జ్ అంత హైట్ వస్తుంది ఎవరు తెలియదు. ఇప్పుడు కూడా ఇప్పుడు ఎంఆర్ ఆఫీసు పక్కన హైట్ వస్తే ఎంఆర్ ఆఫీస్ డౌన్కి వెళ్తా లేదు. దానికి ఎవరు బాధ్యులు? దానికి సొల్యూషన్ ఆలోచన చేయాలి కానీ కామెంట్ చేస్తున్నారు. ఇప్పుడు అది అట్టుకోకుండా హైట్ అయింది కాబట్టి అయినా అసలు అప్పుడు సడన్ మా ఓపెనింగ్ అయినా కొన్ని రోజులకి ఎలక్షన్ వచ్చినాయి. ఆ రోడ్ వేసేది ఉండే అప్పుడే విసిపిస్తాను, రోడ్ ఇస్తున్నాడు. మీకు లాస్ట్ టైం ప్రెస్ మీట్ అప్పుడు చెప్పినాను ఆ రోడ్ ఇయర్కి రెడీ ఉన్నారు. అయితే ఇప్పుడు కూడా కోర్టులో ఉంది కాబట్టి డైరెక్ట్ విసియడానికి లేదు. నేను ఆ విష్ణుకి డబ్బులు కట్టించి ఆ రోడ్కి వెళ్తే స్థలం అవుతుందో నేను డబ్బులు కట్టించి సీసీ రోడ్డు నా పై డబ్బులతోనే వేస్తాను. ఒకసారి పోయి మనం ఇంకా దీన్ని ఏం కంపెనీ మీరు చెప్పాలి. అచ్చా, ఇంకోటి, అది ఎట్టి పరిస్థితుల్లో మీరు అందరు పోయి చూడండి. అక్కడ ఆ బిల్డింగ్ కడితే చాలా ఇబ్బంది అవుతుంది. ఎమర్జెన్సీ ఎవరికైనా క్రిటికల్ కేర్ దాంట్లో ఇరికిస్తుంటుంది. దాంట్లోనే పక్కనే 2 ఎకరాలు ఉంది, అసైన్మెంట్ ల్యాండ్. అది గవర్నమెంట్ టేక్ ఓవర్ చేస్తుంది. గవర్నమెంట్ డబ్బులు కట్టి తీసుకోవచ్చు, నేను ఇచ్చినట్టు ఎమ్మెల్యే గారు డబ్బులు ఇచ్చి తీసుకోవచ్చు. అది మొత్తం అంతా 4 ఎకరాలైతే ప్రమాణంగా హాస్పిటల్. మరి ఈ పంచాయతీ కొడుతున్నా అయ్యా మీరు కూడా చెప్పండి ఆయన అడిగినట్టు నన్ను. అయ్యా అందరు చెప్పిండు ఎమ్మెల్యే గారికి, మా అక్క 2 ఎకరాలు ఇవన్నీ మీకు అందరు చెప్పమని చెప్పినా, నాకు చెప్పమని. నేను మీ అందరికి చెప్తున్నా, మా అక్క పేరు ఉంటే చూపి నేను ఇస్తా. నేను నిన్న అడుగుతున్నా, నేను 2 ఎకరాలు కొనిచ్చిన హాస్పిటల్కి బాగా అంతా డబ్బులు ఇచ్చిన 70 లక్షలు. ఇప్పుడు వచ్చేటప్పుడు మాట్లాడుకుంటున్నాను ఈ కృష్ణ సార్, అవును సార్ నాకు గుంటున్నాయి కదా. మరి ఇప్పుడు నువ్వు పైన 2 ఎకరాలు వాళ్ళు ఈయనకి రెడీగా ఉన్నారు. ఎందుకంటే అసైన్మెంట్ ల్యాండ్ అమ్ముకోవడం లేదు కాబట్టి వాళ్ళకు కూడా ఇబ్బంది. డబ్బులు ఇస్తే నీకు ఇస్తారు, లింక్ చేస్తారు. మరి అర్జెంటుగా ఎమ్మెల్యే గారు డబ్బులు ఇచ్చి అది కట్టి ఇది ఆపి ముందు ఆ క్రిటికల్ కేర్ సెంటర్ కన్స్ట్రక్షన్ ఆపి పక్కన 2 ఎకరాలు తీసుకొని దాన్ని క్రిటికల్ కేర్ యూనిట్ కట్టి ఇంకా నెక్స్ట్ టైం వచ్చిన డెవలప్మెంట్ పనిపిస్తుంది. ఇంకా వీళ్ళకి తెలియదు ఏంటంటే పక్కనే ఆ లేఅవుట్ చేసినాడు ఒక గ్రామ పంచాయతీ ల్యాండ్ దీన్ని ఆనుకొని వదిలిపెట్టాడు. దానికుండా వాడుకోవచ్చు. అసలు ఇది ఎంత గమ్మత్ అంటే అసలు సరిగ్గా క్రిటికల్ కేర్ సెంటర్ టెంకాయ కొట్టే 15 రోజుల ముందే ఇదే మీ విలేకరులతో అంటే అందరు లేకపోవచ్చు అడిగి కొంతమంది విలేకరులు క్రిటికల్ కేర్ సెంటర్ వచ్చింది కదా పాత అడగడుతున్నారు. ఇది పాత హాస్పిటల్ దగ్గర అంటే నిబంధనల ప్రకారం
అన్నట్టు ఏదైతే హైవేకి ఉన్నదాన్నే కట్టాలి. అయితే విలేకరు కొంతమంది అడిగితే ఆ బిల్డింగ్ కూలగొట్టాలి, అది గుంతలు ఉంది, దాంట్లో ఎట్లా కడతాం అన్నాడు. జస్ట్ 15 రోజుల ముందే 15 రోజులు అడగటం కాబట్టి అసలు ఏంది ఇది, ఏమనాలి మనిషిని? ఏదంటే అది నోటికి వచ్చినట్టు డిస్కషన్ మాట్లాడాలా? అచ్చా, ఇప్పుడు ఎమ్మెల్యే బాధ్యత ఏముంటుందంటే, సరే పాత పదవులు ఏం చేసినా ఏమైనా తప్పులు ఉంటే కొద్దిగా రెక్టిఫై చేసుకుంటే ముందుకు వెళ్ళిపోవాలి, దాన్ని కంటిన్యూ చేయాలి, దాన్ని ఎట్లా ప్రజలకు అందుబాటులోకి రావాలో ఆలోచన చేయాలి. ఇప్పుడు ఆ బిల్డింగ్ అర్జెంట్ పక్కన తల తీసుకొని క్రిటికల్గా అక్కడ కట్టుకుంటూ ముందు ఇవన్నీ వదిలిపెట్టి వచ్చిన నెలకి ఏం చెప్పిండు, అంటే స్టాఫ్ లేదు, స్టాఫ్ తెప్పిస్తా అన్నారు. నెలకు 2 నెలలకు 2 సంవత్సరాలు అయింది. 100 బెడ్ హాస్పిటల్ జరుపుకున్న స్టాఫ్ అది ఎప్పుడూ రావాలి. స్టాఫ్ ఫుల్ ఫ్రెండ్ స్టాఫ్ వస్తే పేషెంట్కి లాభం అవుతుంది. ఇవాళ ఇబ్బంది లేక రోడ్ అయితే నేను వేపిస్తా, మనం సర్వే చూద్దాం, చూసిన తర్వాత అది ఎట్లా లేక చూసుకొని ఆ వదిలిపించే పైసలు నేను కట్టిస్తా, ఆ సీసీ రోడ్డు నా డబ్బులతో వేస్తాను, వాళ్ళకి ఇబ్బంది కాకుండా. ఎందుకంటే యాక్చువల్ ఫస్ట్ డిజైన్ డైరెక్ట్ ఉండే, ఇప్పుడు అనుకోకుండా రోడ్ అయిపోయింది కాబట్టి అక్కడ వేయాల్సి వస్తుంది. ఇప్పుడు గుంతలు ఉంది హాస్పిటల్, గుంతల లేదు హాస్పిటల్ రోడ్డు పైకి. ఇప్పుడు కొంత సార్ మా ఇళ్ళ మీదకి వైర్లు పోతున్నాయి సార్ అంటారు. అంటే నేను చెప్పిన ఇళ్ళ మీదకి వైర్లు పోతే వైర్లకి నీళ్ళు కట్టాను అయినా సరే మార్పిస్తామని చెప్పాను. ఇప్పుడు మరి తర్వాత రోడ్ వచ్చింది, ముందు హాస్పిటల్ కట్టారు, దానికి హైట్ అయింది ఎవరు తెలియదు, అప్పుడు ఇంత హైట్ ఉన్నది డిజైన్లో. ఇది కథ. గుంతలు ఉంది, ఇంకోటి గుంతలు కాదు. ఇప్పుడు మొత్తం అంత హెవీ రేంజ్ వస్తే కూడా ఒక చుక్కని లాగాలి. సో గమ్మత్ ఏంటంటే, ఇది మీకు గుంతలు ఉంది కట్టవద్దు అన్నాడు కదా, అన్నాక మామూలు రివ్యూ అయింది, హెల్త్ మినిస్టర్ వచ్చింది. ఈ క్రిటికల్ కేర్ యూనిట్ కూడా మా టైంలో అయింది, నిన్న మన కొత్తగా అయింది కాదు, ఎలక్షన్ కంటే ముందే శాంక్షన్ అయింది. ఇప్పుడు ఊళ్ళో టెక్నాలజీ కూడా తీసి రోడ్డు అప్పుడు శాంక్షన్ కూడా. ఈ క్రిటికల్ కేర్ సెంటర్ కూడా మన జిల్లాలో 4 శాంక్షన్ అయినాయి. నారాయణపేట, గద్వాల్, నార్కండ్, అదిపేట, అదొకటి, ఇదొకటి. అవన్నీ ఆల్రెడీ స్టార్ట్ అయినాయి. ఈడ మన సార్ పట్టించుకోక దాని మీద అవగాహనగా డిలే అయింది. డిలే అయితే మామూలు ఎంత మినిస్టర్ వచ్చినప్పుడు రివ్యూ అయింది, ఆఫీసర్లు అడిగారు, మరి స్టార్ట్ కాలేదు ఏం చేయాలంటే ఎమ్మెల్యే గారు గుంతలు గుంతన్నాడు. ఆడ అధికారులు చెప్పేసారి గుంతలేదు ఏం లేదు. ఆ రోజు అనుకోకుండా ఒక దగ్గర స్ట్రక్ అయ్యి వాటర్ హాస్పిటల్కి వచ్చినాయి, క్లియర్ చేసి వెళ్ళిపోయినాయి, ఏం ప్రాబ్లం లేదు చెప్పింది. చెప్పినాక స్టార్ట్ చేసింది. మరి దీన్ని ఏమన్నారు లేదు. ఇప్పుడు ఎప్పుడు గురువని వర్షాలు హెవీ రైన్స్ కొడితే మొన్న ఏం కాలేదు, సుఖం నీళ్ళు ఆగలేదు. మరి సపోజ్ నీళ్ళు ఆగుతాయి, బిల్డింగ్ కూడా కొట్టాను కదా, అట్లాంటి ఏం చెప్పి అయితే మళ్ళీ నువ్వు సీసీ క్రిటికల్ కేర్ సెంటర్ దాంట్లో కట్టడానికి ఏమర్థం? అంటే గుంతలు ఉన్న దాన్ని కూలగొడుతున్నాడు, మళ్ళీ దాని మీద ఇంకోటి కడుతున్నాడు, ఏమర్థం? ఎమ్మెల్యే గారు మరోసారి ఈ హాస్పిటల్ సంబంధించి ఈ 2 ఎకరాల పక్కన ఎస్సీలు అది 4 ఎకరాల్లో నేను 2 ఎకరాలు తీసుకొని ఇచ్చిన, రీకృష్ణ వాళ్ళ రిలేటివ్స్ది ఇంకా 2 ఎకరాలు ఉంది, వాళ్ళు ఈయనకి రెడీగా ఉన్నారు. నువ్వు డబ్బులు కట్టిస్తావా, గవర్నమెంట్తో కట్టిస్తా నీ ఇష్టం. అది హాస్పిటల్కి ఇస్తే అక్కడ హాస్పిటల్ బ్రహ్మాండంగా అయితే సఫిషియెంట్ అవుతుంది. ఇంకా ఫర్దర్ ఏమొచ్చినా అక్కడ కట్టడానికి అవకాశం ఉంటుంది. 80% క్రిటికల్ కేర్ సెంటర్ అక్కడ కడితే చాలా ఇబ్బంది అవుతుంది. పక్కన కొంత కడతారు, పైన కడుతారంట కొంత. పక్కన ఉంది కదా, తీసుకొని కట్టవచ్చు కదా. ఇది దీని మీద ఇంకేమైనా డౌట్ ఉంటే 2 ఎకరాలు మా అక్క పేరు మీద ఎక్కడైనా ఉంటే రికార్డు చూపిస్తే అది ఎన్నిక రెడీ ఉంది. ఈ అయితే ఎన్ఓసి ల్యాండ్ మత్స్యేంద్రనాథ్కు కాంగ్రెస్ గవర్నమెంట్ అనే వాళ్ళకు అలాట్ చేసిండ్రు, ఎన్ఓసి ఇచ్చిండ్రు, అప్పుడే అమ్మిండ్రు, దాంట్లో ఏ ఇబ్బంది లేదు, అది పట్టాలండి క్లియర్. ఆ 12 గుంటలు దాంట్లోకి సంబంధించిందే, అందుకే కోర్టు ఆర్డర్ ఇచ్చింది. మరి నిన్న నీ నోటుకు వచ్చి మా యాక్చువల్గా అక్క బాధపడుతూ రాత్రి కరుణాసం దావైతామని పెట్టింది. నా మీద నా పేరు మీద లేదే లేదు, నేను ఏ అసైన్మెంట్ అని కొనలేదు. మరి నా మీద ఇట్లా మాట్లాడు ఎంతవరకు కరెక్ట్?
అది మీరు ఆలోచించండి. మా అక్క ఎప్పుడు బయటికి వెళ్ళలేదు, మా అల్లుడు ఎప్పుడు మీకు తెలుసు 10 ఏళ్ళ రాజకీయాలు ఎప్పుడు ఇక్కడ రాజకీయాలు ఇవ్వాలి కాలేదు. మళ్ళీ వాళ్ళ పేరు తీసిలేదు, మా అక్క పేరు తీసిలేదు. అంటే మేము తీయొచ్చు కదా. ఈరోజు అసలు జడ్చర్ల కాన్స్టిట్యూన్సీలో ప్రజాస్వామ్యం పాలన నడుస్తుందా, రాజరికం నడుస్తుంది? ప్రజాస్వామ్యంలో ప్రోటోకాల్ ఉన్నోళ్ళే టెంకాయలు కొట్టినా సర్టిఫికెట్ ఇచ్చినా అఫీషియల్ ఏ ప్రోగ్రామ్ అయినా ఓన్లీ ప్రోటోకాల్ ఉన్నోళ్ళే పాల్గొనాలి. జడ్చర్లలో ఏమవుతుంది అంటే రాజరిక పాలన నడుస్తూ ఉంది. ఎమ్మెల్యే గారి మాతృమూర్తి గారు, నేను ఆమె కామెంట్ చేయట్లేదు, ఆమె మీద గౌరవం ఉంది, ఆమె పెద్ద మనిషి, ఆమె కదా. ఎమ్మెల్యే గారు మాతృమూర్తి టెంకాయ కొట్టాను. మొన్న రాజపూర్లో ఎంఆర్ఓ ఆఫీసులో అఫీషియల్గా ఎంఆర్ఓ పక్క నుండి చెక్కులు అంతా చేసింది, కళ్యాణ చెక్కులు అంతా చేసింది ఎమ్మెల్యే గారు మాతృమూర్తి. మంచిగా మీడియాలు కూడా రాస్తారు, మంచిగా మా గురించి చెక్కులు ఇచ్చింది. అంటే ఎట్లా ఇది ఏ ప్రోటోకాల్ ఇది? తర్వాత ఎమ్మెల్యే గారి సహోదరుడు యువరాజు, ఈయన రాజు మారాని యువరాజు, ఇదేం కదా రాచరికంలో దేం పాలన మనం. ఆ యువరాజు దుష్యంత్ రెడ్డి గారు, దుష్యంతుడు అక్కడ టెంకాయలు కొట్టిన ఒకటి మండలం మొత్తం అన్ని అఫీషియల్ ప్రోగ్రామ్ పాల్గొన్నారు. మనం కూడా రాస్తుంది. ఒక్కడన్నా ఇదేందా ప్రోటోకాల్? మీరు చూసిండ్రు మా టైంలో పదవిలో ఎవరు కూడా స్టేజ్ కూడా రాకుండ్రి. పద్ధతి, సిస్టమ్, ప్రోటోకాల్ కూడా పాటించే తెలివి లేకుంటే ఏమనాలి మనం? మరి అధికారులు అనాలనా, టెస్ట్ వాళ్ళు అనాలనా, ఎమ్మెల్యే గారిని అనాలనా? నేను మాట్లాడితే రోజు మాట్లాడచ్చు మీ వాళ్ళ మీద, నేను ఎప్పుడు మాట్లాడలే. నువ్వు ఇప్పుడు మా అక్క గురించి మాట్లాడదు కానీ నేను మీ అమ్మగారి గురించి మాట్లాడుతాను. ఇక గమ్మత్ ఏంటంటే ఎస్కాట్ నడుస్తున్నది. ఫస్ట్ మా సార్ డైలాగ్ ఏమంటే నాకు పోలీసు గొద్దు. ఇప్పుడు ఆయనకు అది గమ్మత్ ఏంటంటే నేను మన హైదరాబాద్కి వెళ్ళి వస్తుంటే మంత్రులకు మాత్రమే మండల్ టు మండల్ వస్తారు. కొత్తూరు కాడ అటెండ్ చేసుకొని ప్రతి మండలంలో ఆ ఎస్ఐ వచ్చి ఆయన పోయిన తర్వాత ఇంకోటి స్టార్ట్ అవుతారు. మంత్రులకు మాత్రం ప్రోటోకాల్, ఆ ప్రోటోకాల్ ఎమ్మెల్యే పాటిస్తున్నారు. నాకు పోలీసులు వద్దు, వాళ్ళ పని ఖరాబ్ చేస్తూ వాళ్ళని పని చేసుకొని అని ఆయన ఏమో ఫంక్షన్ పోతుంటే కలపెళ్ళి పోతుంటే వీళ్ళ అమ్మగారు పోతుంటే పోలీస్ కార్డు దిగిపోతున్నారు. వాటి దగ్గర కనుక్కున్నాడు, వెనక మేము వస్తున్నాం చెప్పి పక్కకి వెళ్ళిపోయారు. సరిగ్గా ఇవన్నీ చర్చ అవుతుంది. ఎందుకు అది ఇంత భయంకరంగా చర్చలలో ఇది రాజరికమా ప్రజాస్వామ్యం ఏం నడుస్తున్నది? అసలు నువ్వు నా మీద మాట్లాడతావు, మా పార్టీ మీద మాట్లాడతావు, ఇది కథ. ఇక ఇది నా పొద్దున్న లేస్తే నేను నీతివంతుని, నేను మంచోని, నేను బుద్ధిమంతుని, నేను అట్లా కాదు, నేను ఇట్లా కాదు, ఎవరిని చేయనియను అనుకుంటా, ఎవరిని చేయనియని నేను ఒక్కనే వేసుకుంటాను లోపల. సరే ఏమన్నా వేసుకోరు పోయి మామూలు ఎందుకంటావు? నేను ఆయన గురించి ఎక్కువ నేను కూడా మాట్లాడదాం. ఎందుకంటే మీ నాయకుడే, కాంగ్రెస్ నాయకుడే ఒక ఆయన భాస్కర్ ఎవరో కానీ క్లియర్గా ఫుల్ సోషల్ మీడియా వస్తున్నాయి. ఆయన అడిగినాక సమాధానం చెప్పు చాలేదు. మాకు చెప్పడం అవసరం లేదు. నువ్వు ఎంత నీతిమంతుడు ఆయనే చెప్పిండు. కాజాగూడ ల్యాండ్లా అది కోట్ల కేజీ అంటే నెంబర్ లేకుండా వేసిన కోర్టు చెప్పారు, నెంబర్ లేకుండా వేసారు ఏం కథ అంటే దాని ఉద్దేశం ఏంటంటే దారాభాస్కర్ అడిగాడు. దానికి సమాధానం చెప్పు. మా క్వశ్చన్ కాదు ఇది. అచ్చయినా గెలిచిన మంత రోజు నుంచి నిధులు కూడా మాట్లాడుతూనే కబ్జా కబ్జా కబ్జా. అసలు కూడా గుడిపోయాడు. గుడిపోయి ఈడంతా కబ్జా అయింది అన్నాడు. కబ్జా ఎక్కడ నేను నిజంగా అందరినీ అడిగిన మా అప్పుడు ఎవరు చేసిన ఒక గతం అంతకుముందు ఏమైనా కాంగ్రెస్ గవర్నమెంట్ 5 నెలలు కానీ 10 ఏళ్ళతో ఒక గతం కూడా కాలేదు. మరి నువ్వు అని 2 ఏళ్ళు అయింది కదా, మొన్న పేరు అయింది అని కబ్జా ఊరుకున్నప్పుడు టెంపుల్ కూడా మాట్లాడిన ప్రెస్కు మరి తీపియాలి కదా. ఇప్పుడు నోటి కొంచెం మాట్లాడి బురద పోతే అయిపోయినా నువ్వు బురదాదాలో మేము కడుకోవాలా? అది అయిపోయింది. నేను మళ్ళీ ఒకసారి కబ్జా 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 అని ఆయన ఏం కబ్జా చేస్తున్నా అందరికి అర్థమైంది కాబట్టి పబ్లిక్ కూడా అర్థమైంది. మా 10 సంవత్సరాల్లో మా వాళ్ళు ఎవరు కూడా ఒక్క గుంట కూడా ఒక గది కూడా ఎక్కడ కబ్జా చేయలేదు. ఎక్కడన్నా చేసి ఉంటే నీ గవర్నమెంట్ ఉంది, నీ అధికారంలో తీయి. అటువంటి ఎవరు చేసింటే మేము పార్టీ పరంగా న్యాయాక్షన్ తీసుకుంటాం.
అది మీరు అఫీషియల్ మీద యాక్షన్ తీసుకోండి. ఎక్కడ గవర్నమెంట్ ల్యాండ్ కానీ అసైన్మెంట్ కానీ ఎక్కడ మా వాళ్ళు మా టీఆర్ఎస్ వాళ్ళు మా 10 ఏళ్ళలో ఎక్కడ కూడా ఒక గ్రామ పంచాయతీ ల్యాండ్ కానీ అంతకుముందు ఏదైనా 2-3 సార్లు రిజిస్ట్రేషన్ అయితే దెబ్బకు తీసుకుంటే అది వేరే. కాంగ్రెస్ సమయంలో అయినా ఉంటే 2-3 రిజిస్ట్రేషన్. ఇప్పుడు ఎగ్జాంపుల్ సర్వశ్రీ తెలియక ఇప్పుడు ఎండోమెంట్ ల్యాండ్ అని వచ్చింది. అది తెలియక తీసుకుని ఇప్పుడు అలా అమ్ముకోనికే లేదు. అట్లా ఏమైనా తెలియక ఏమైనా తీసుకుని అది సబ్జెక్ట్ కాదు. అట్లా కూడా లేవు. నాకు తెలిసి మా 10 ఏళ్ళలో ఎక్కడ ఒక గుజాం కూడా ఒక గుంట కూడా కబ్జా కాలేదు. కబ్జా అంటే తీసి బయట పెట్టినాయన మేము బాగా అందరం చెప్తున్నాం. మా ఎవరైనా చేస్తే మేము పార్టీ యాక్షన్ తీసుకుంటాం. మీరు అఫీషియల్గా యాక్షన్ తీసుకుంటే పోలీస్ కేసు పెట్టి లోపలేదు. నోటికి వచ్చిన వాడు కబ్జా 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 అంటే ఆయన ఇంటర్నల్గా మనసులో కబ్జా చేయాలని ఉద్దేశం పెట్టుకొని ముందు టీఆర్ఎస్ కబ్జా కబ్జా బదనాం చేద్దాం, మనం లోపల కబ్జా పెడదాం అనే పరిస్థితి ఆయన ఉన్నట్టుంది. ఇక ఫిగర్లు అయితే నోటికి వచ్చి మాట్లాడతాడు. ఒక 2-3 నెలల కింద 1600 ఎకరాలు ఉంది అన్నాడు. ఏందో ల్యాండ్ అసలు ల్యాండ్ ఎంత తీపిస్తున్నాడు. మొన్నట 3000 మొన్న లైఫ్ క్యాబినెట్ 3000 ఎకరాలు ఉందా? మంచిదే కదా 3000 ఎకరాలు ఎన్ని ఉంటాయి? ఎవరు అసలు ఎవరు అంటే తీపిచ్చి గవర్నమెంట్ గారు పని చేయండి, మేము కూడా సపోర్ట్ చేస్తాం. నోటికొని తొలి మాట ఎదురుపాటు. ఇప్పుడు స్టార్టింగ్లో అన్నావు 2 నెలలు అన్నావు, 2 నెలలు అన్నావు, 6 నెలలు అన్నావు, సంవత్సరం అన్నావు. దాంట్లో 2 నెలలు లేకపోతే ఇంకా గదే మాట్లాడాలి. నువ్వేం చేసావు చెప్పు. కానీ పొద్దులేస్తే నా మీద మాట్లాడు, మా పార్టీ మీద మాట్లాడు, ఏం కదా. అచ్చా కబ్జా అంటే మీ అందరూ తెలిసి ఉండాలి. కబ్జా అంటే ఏంటంటే ప్రైవేట్ వ్యక్తుల పంచాయతీలు అదే సబ్జెక్ట్. సరే ఒకటి కొంచెం కబ్జా పెట్టిన ముందుకు జరిగిన కొట్టాలు కేసులు నడుస్తుంటాయి. ఏదైనా గవర్నమెంట్ ల్యాండ్ ప్రైవేట్ వాళ్ళు దాన్ని ఆక్యుపై చేసి దాన్ని ఏమైనా కట్టుకుంటానో తీసుకుంటే దానికి కబ్జా అంటారు. మరి మా టైంలో ఎక్కడ జరగలే, మరి మీరు కూడా ఎక్కడ రాయలే, ఇక్కడ లేదు. ఇప్పుడు ఆయన గవర్నమెంట్ కాబట్టి అఫీషియల్ తీయమంటున్నా. అచ్చా నేను 10 ఏళ్ళలో ఏం చేయలే కానీ ఆయన 3 నెలల్లో స్టార్ట్ చేశాడు. అది కూడా మేము చెప్పింది కాదు. నిన్న ఛానల్ వచ్చింది. అచ్చా మా వాళ్ళు కొంతమంది ఫోన్ చేసి నాకు చెప్పింది, సార్ మీకు ప్రెస్ ముందర ప్రెస్ పెడితే ఎమ్మెల్యే గారు ధన్యవాదాలు చెప్పండి సార్ అన్నారు. అరే ఎందుకు చెప్పండి, నేను ధన్యవాదాలు ఎందుకంటే సార్ ఫ్రీగా పబ్లిసిటీ చేస్తుంది. మనం ఇంట్లో కూర్చుంటే రోజు మన పేరు చెప్తుంటే మంది మాట్లాడుకుంటున్నారు, వీడియో పిక్చర్ ఇట్లా మాట్లాడదు అనుకుంటున్నారు. ఇంకోటి మనకి కూడా పాత చెప్పడానికి అవకాశం. ఇంకో ఆయన మాట్లాడి కాబట్టి మా వాళ్ళు గ్రూపులో పెట్టాను. నేను నల్లకుంట దానం చేసింది TV5 వచ్చింది. వీళ్ళు ప్రైవేట్ చేసింది, TV5 వచ్చింది, వాళ్ళు నడిపించారు. ఇంకేదో దాంట్లో వచ్చింది ఎమ్మెల్యే గారు కబ్జా పెట్టిన నల్లకుంట వాళ్ళు 2 నడిపించారు. ప్రజలకి ఎవరికి మేలు అవుతున్నట్టు. అందుకే మా ధన్యవాదాలు చెప్పడం, అది ధన్యవాదాలు చెప్తున్నారు ఎమ్మెల్యే గారు. రోజు ఇట్లా మాట్లాడు, మేము ఇట్లా కూర్చోం. అయితే నల్లకుంట అది నోటిఫైడ్ చెరువు. మీ అందరూ తెలుసు. ఇప్పుడు దాంట్లో 2 భాగాలు, 6 ఎకరాలు ఒకటి, 6 ఎకరాలు ఒకటి. ఎప్పుడో 20 ఏళ్ళ కింద ఇట్లా తెలుసో తెలియకుండా ఎవరో చెప్తే అది నేను తీసుకొని ఉంటే నా పేరు మీద ఉంటే నా 5 ఎకరాలు ఇచ్చేసి దాన్ని పార్క్ చేసినాం. అక్కడ అంతా భయంకరంగా ఉండే. ఇప్పుడు మున్సిపల్ చైర్మన్ గారి కూడా పక్కనే ఉంటుంది. ఎంత భయంకరంగా ఉండే. అక్కడ దోమలు, మురికి, వాసన. ఇప్పుడు నీట్గా అయిపోయింది, మంచిగా అంత మంది కొత్త. అదొకటి పార్ట్. మిగిలిన పార్ట్లో FTL 2 ఎకరాలు ఉంది. అది నోటిఫైడ్ చెరువు. అంటే ప్రైవేట్ కుంట కాదు, నోటిఫైడ్ చెరువు. అంటే రెవెన్యూ రికార్డులా, ఇరిగేషన్ రికార్డులో ఉంటే నోటిఫైడ్ చెరువు అంటాం. ఆ సిస్టంలో అట్లా చేయకూడదు. దాన్ని బాధాప్తా గెలిచిన 3 ఏళ్ళకే మొత్తం మట్టి నింపేశారు. అంతకుముందు సీమ కదిలితే ప్రెస్ రాస్తుంటే మరి ఏమైంది దాని మీద పెద్దగా ఎవరు అక్కడక్కడ కొద్ది రాదు. కానీ ఎవరు పెద్ద దాన్ని అంత సీరియస్గా అసలు అది ఎంత పెద్ద ఇష్యూ అంటే నడి పట్టణంలో ఒక నల్లకుంటను బాధాప్తా తిప్పలతో తెచ్చి మొరం కొట్టి నింపి గోడ కట్టేసిండ్రే, శ్మశానం బీకేసిండ్రు. దీని మీద ఎవరో కోర్టుకు పోయారు. కోర్టు క్లియర్గా చెప్పింది అది FTLలో ఉంది, దాన్ని ఖచ్చితంగా తొలగించాలని. కమిషనర్కు దాంట్లో ఉంది, కలెక్టర్ ఉంది, అందరికీ ఉంది. ఇప్పటివరకు అది వచ్చి ఫిబ్రవరిలో వచ్చినాడు.
దాని తర్వాత మొన్న 2 నెలల కింద ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు రెవెన్యూ డిపార్ట్మెంట్ జాయింట్ సర్వే చేసి 2 ఎకరాలు దీంట్లో FTL ఉంది, దీన్ని తొలగించాలని చెప్పింది. అది ఇప్పటికు ఇలా నీతిమంతుడు అంటే అని తొలగి ఎప్పుడు దాన్ని మరి తొలగి తీయలే. మరి ఎమ్మెల్యే అనుకోవడానికి ఇంత మీ కళ్ళ ముందర నడిగే కనిపించింది, ఇప్పుడే తీపియాలి కదా. నేను ఏడ సైన్తోను ఏడ అట్లా చేయాలన్నది మరి తీపియాలి కదా. బాధాప్త ఛానల్ వచ్చింది, అన్ని సోషల్ మీడియా వచ్చింది, ఎమ్మెల్యే గారి అన్నగారు వాళ్ళ అనుచరులే కబ్జా చేసిందని బాధాప్త వచ్చింది. ఇది నేను మాట్లాడే మాట కూడా కాదు. కోర్టు కింద తీయాలని ఇప్పుడు ఆ మట్టి ఎవరైతే నింపినరో ఐడెంటిఫై చేసి వాళ్ళతోనే మట్టి తీపియాలి, చెరువు క్లియర్ చేయాలి, వాటర్ అక్కడ ఆగాలి. అది మన డిపార్ట్మెంట్ డబ్బులతో చేయొద్దు. అది మరి ఎమ్మెల్యే బాధ్యత కదా, ఇమీడియట్గా చేయాలి కదా. అయ్యా మీ ద్వారా ఎమ్మెల్యే గారిని కొడతా ఉన్నాను, మీరు అందరూ చెప్పండి ఆయనకు అర్జెంట్గా నల్లకుండా క్లియర్ చేసి FTL క్లియర్ చేసి FTLలో నీళ్ళు ఇచ్చినట్టు చేయాలి. నీ బాధ్యత. నువ్వు హైదరాబాద్ పోయి హైడ్రాకు లెప్పించింది కాదు, ఇది కూడా అంతకంటే దూరం ఇది. ఇంకా ఇంకోటి, నేను ఎప్పుడు కూడా ప్రైవేట్గా ఎవరి మీద కంప్లైంట్ చేయలే, మాట్లాడలే, జరగలే. ఎప్పుడు జడ్చల్లా చరిత్రలా ఎప్పుడు లేదు. చాలామంది ఎమ్మెల్యే ఉన్నారు. కానీ ఈ మధ్యన మల్లు రవి, ఎర్రశేఖర్, నేను, ఈ అనిరుద్ రెడ్డి గారు నలుగురు ఉన్నాం, కృష్ణారెడ్డి గారు, కృష్ణారెడ్డి గారు, ఎవ్వరు కూడా ఇట్లా పర్సనల్ ఒకరిని ఎవరు కామెంట్ చేసుకోలే, మాట్లాడుకోలే. ఎవరి పని వాళ్ళు చేసుకుంటూ పోయారు. ఎదుటి మీద ఎవడు మాట్లాడుతుంటే పని చేత కాబట్టి మాట్లాడుతాను. 6 నెలలు మాట్లాడాను, ఇంకా సంవత్సరం అయిపోయింది, 2 నెలలు వస్తున్నాయి, ఇంకేం మాట్లాడదు. ఇప్పుడు కూడా ఇంకోటి ఏంటంటే, నువ్వు కబ్జాలు అన్నావు కాబట్టి అయ్యా మీడియాలో మీరు కూడా మళ్ళీ అడగాలి, మళ్ళీ చేయాలి, ఎమ్మెల్యే గారు ఎంబడి పడాలి. మరి మా టీఆర్ఎస్ నాయకులు ఎక్కడైతే కబ్జా పెట్టినో బయటకు తీయాలి. మీరు కబ్జా పెట్టి నేను బయట తీసిన ఇప్పుడు అలాకుంటే కబ్జా పెట్టినావు, 2 ఎకరాలు భూదాన్ని కబ్జా పెట్టినావు. ఇక వెండకూడదు ఏందో నాకు తెలియదు. అది అట్టకి చాలా ఉన్నాయి, కానీ నేను కొన్నే చెప్పాను. షార్ట్ టైంలో ఎన్ని కబ్జాలు పెట్టారు నేను కొన్నే చెప్పి ఇంకా ఉన్నాయి. అది మళ్ళీ ఒకసారి ఇటువంటి మాట్లాడితే కరెక్ట్ కాదు. ఇంకోటి మాట్లాడు కాదు, ఖచ్చితంగా మా వాళ్ళు ఎవరు కబ్జా పెట్టినారు, ఏ ల్యాండ్ పెట్టినారు, ఏ సర్వే నెంబర్, ఎన్ని గదాలు పెట్టినారు, బాగా బయట పెట్టాలి. ప్రస్తుతం మీరు రోజు రాయాలి. ఆయనకి లాభం కదా, టీఆర్ఎస్లో కబ్జా అనేది ఆయనకి లాభం అవుతుంది కదా, తీయండి. మనం నీతిమంతుడమా బుద్ధిమంతుడమా ప్రజలు చెప్పాలి. జనం చెప్పుకోవాలి, మాట్లాడుకోవాలి. మనం ఎటువంటి వాళ్ళం, మన నాయకులు ఎటువంటి వాళ్ళం. కానీ మనమే పొద్దు లేదా నేను బుద్ధిమంతుడు, నేను తీసుకోను, నేను మంచి అంటే దాని అర్థమైందనండి. ఇప్పుడు ఇసుక నడుస్తుంది బాగా చర్చ. అయ్యవారిపల్లి ఇసుక ఎవరు దాన్ని పర్మిషన్ తెచ్చుకొని ఇసుక తీసుకొని ఊరు వాళ్ళందరూ ఎస్టేట్ చేస్తే అప్పుడు నా దగ్గర వస్తే నా ఆపించిన ఆగిపోయింది. అప్పుడు కూడా కలెక్టర్ ఆర్డర్ ఇస్తే కూడా గవర్నమెంట్ దానికి ఇవ్వాలని అప్పుడు ఆపించడం జరిగింది. ఎమ్మెల్యే గారు అప్పుడు ఆ ఊళ్ళో ఎలక్షన్ కంటే ముందు చెంచడి ఇసుక కూడా పోనీయను. చెంచడి ఇసుక కూడా పోనీయను, మొత్తం అట్లే వస్తాను. వాళ్ళకి అర్థం కాలేదు, చెంచడు పోనీయాను కానీ చిప్పలు పోనీయాడు అనేది. చెంచడు పోనీయలేదు కానీ చిప్పలు అని అంటాడు. ఇప్పుడు అంటే నాకు అర్థం కదా, చెంచ పోనీయను కదా, చెంచ మిగిలిన అన్నాడు. అప్పుడు వీళ్ళకి అర్థం కాలేదు, మొత్తం పోయింది. అది కూడా బాబునగర్ హాస్పిటల్ బిల్డింగ్ పేరు మీద తీసుకొని ఆర్డర్ తీసుకొని అక్కడ ఏదో కొన్ని ట్రిప్పులు కొట్టి మొత్తం బయట అమ్ముకున్నారు. కొన్ని జడ్చల ప్రజలకన్నా లాభం అయిందా, కొన్ని జడ్చల ప్రజలకు అందించడం లేదు, హైదరాబాద్ అమ్ముకున్నారు. అది ఎమ్మెల్యే గారికి తెలుసు, ఎవరు అమ్మింది, ఏం జరిగింది, ఎక్కడ పోయింది అంతా తెలుసు. అంటే ప్రజలందరూ తెలుసు. ఇప్పుడు ఎంక్వైరీ చేసినప్పుడు తెలుస్తుంది. అచ్చా, ఇక పనితనం గురించి అంటే ఇక నేను చెప్పుకుంటూ చాలా పని అచ్చా. నేను ఇంకొకటి, నేను ఎందుకంటే కొత్తపల్లిలో ఎమ్మెల్యే ఉన్నప్పుడు యాక్సిడెంట్ అయింది. 13 మంది యాక్సిడెంట్ స్పాట్ అయింది. నేను హైదరాబాద్లో ఉన్నా. మెడిసిన్ కాంగ్రెస్ సమితి రోడ్డు మీద కూర్చున్నారు. యాక్సిడెంట్ అనేది ఎవరు చెప్పి కాదు, ఎవరు చేతుల్లో ఎవరు సంబంధం ఉండదు, అయింది. అసలు వాళ్ళ స్లోగన్ ఏం తెలుసా, ఎమ్మెల్యే డౌన్ డౌన్.
రోడ్ యాక్సిడెంట్కి ఎమ్మెల్యేకి ఏం సంబంధం ఉంటుంది? డౌన్ డౌన్ అన్నారు. కరెక్ట్ అయినా గంటన్నరకి వచ్చేసాం. స్పాట్కి వచ్చినాం, చూసినాం, సంజాయిని అంతా చేసినాం. వాళ్ళు ఒక్కరొక్కరికి 12 లక్షల రూపాయలు ఇప్పించినా డబుల్ బెడ్ వాళ్ళ ఇల్లు డబుల్ బెడ్ కూడా మాట ఇచ్చినా వాడు కట్టిన అడిగింది ఇవ్వాలి. అదే ఆ మధ్యన 6 నెలల కింద బాలనగర్లో యాక్సిడెంట్ అయింది. స్పాట్లో 5 మంది చనిపోయారు. దాంట్లో 3 ఎస్టీలు, 2 ఎస్సీలు, బలహీన వర్గాల వాళ్ళు, బడుగు వర్గాల వాళ్ళు. నేను పోయి పలకరించిన హాస్పిటల్కి పోయినా కానీ డ్రామాలు చేయలేదు, రాజకీయాలు చేయలేదు. నేను ఓట్ల కొరకు రాజకీయాలు మాట్లాడాను అన్ని ఓట్ల కొరకు. అదే ఉదయంలో కూడా పోయి గుడి ముందర మంచి బాగా చేస్తాం, మైకుల రికార్డు ఉన్నాయి. ఈ రైతుల పొలాలు అయితే పోయినాయో అప్పుడు తక్కువ ఇప్పించారు, 5-6 లక్షలు ఇప్పించారు, నేను 15 లక్షలు ఇప్పిస్తా అని మాట్లాడాను. ఎక్కడికి ప్యాకేజీ R&R ప్యాకేజీ ఒక కుటుంబానికి 25 లక్షలు ఇప్పిస్తా అని అనౌన్స్ చేసినాం. అది రికార్డు ఉంది, మీ అందరూ తెలుసు, మీరు కూడా ఉన్నారు ఆ రోజు. మరి గెలిచినాం, అయిపోయింది. ఇప్పుడు ఏమంటాడు, అటు ఎన్నిక రాదంట. ఎన్నిక రాదంటే అని మాయమాడల్ని ఓటు వేయించుకున్నాడే కదా, ఇస్తాను మాట ఇచ్చి. నిజంగా కూడా ఎన్నిక రాదు. ఎక్కడ అయితే ఆల్రెడీ ఒకసారి ల్యాండ్ ఎక్స్ట్రా అయిన తర్వాత ఒకసారి పేమెంట్ అయిన తర్వాత పెంచడానికి లేదు. సరే తిరుపతి ఏదో ఎలక్షన్ డయాలు కొట్టిండు, అయిపోయిన తర్వాత తప్పైంది అన్నాడు, అది ఒప్పుకుందాం. కానీ R&R ప్యాకేజ్ 25 లక్షలు ఇవ్వచ్చు. ఆయన చెప్పింది, నేను చెప్పేది ఎక్స్ట్రా అడతలేను. 25 చెప్పిన 50 అంటలేను. అది ఫస్ట్ 11 లక్షలు ఉండే. నేను స్పెషల్గా దాని వెంబడి 3 నెలలు పడి సీఎం గారు స్పెషల్ రిక్వెస్ట్ చేసి 30% పెంచేసి అది 16 లక్షలు చెప్పించిన. జస్ట్ 16 లక్షల 30 ఎలక్షన్ ముందు వచ్చిన ఆర్డర్. నేను ఎప్పుడు పోయి ఫోటోలు దిగి 6 తెచ్చినా 5 తెచ్చినా అప్లికేషన్ ఇచ్చిన చెప్పలేదు. అలా 30% డైరెక్ట్ ఎనాన్స్ చేయించిన. సీఎం గారు అనుకుంటే ఈవెన్ ఇరిగేషన్ మినిస్టర్ అనుకుంటే దాన్ని 25 లక్షలు చేయొచ్చు. నేను క్లియర్గా చెప్తున్నా, ల్యాండ్ది పెంచడానికి రాదు, చేతికి లేదు, ఆయన తెదురు లేదు. సరే ఏదో డెవలప్ కూడా అయిపోయింది. ప్యాకేజ్ పెంచడానికి అవకాశం ఉంది. నేను ఉదండాపూర్ ప్రాజెక్ట్ కింద అయితే ల్యాండ్ పోయిన ఇల్లు పోయిన వాళ్ళందరి తరఫున రిక్వెస్ట్ చేస్తాను ఎమ్మెల్యే గారిని, 25 లక్షల ప్యాకేజ్ పెంచే అవకాశం ఉంది. సీఎం అని కూడా అయిపోతే ఇవ్వచ్చు, ఇరిగేషన్ మినిస్టర్ కూడా అయిపోతే ఇవ్వచ్చు. అది ఇవ్వాలి. తర్వాత మీరు తెలిసి ఉండాలి, స్టేట్లో మొత్తంలో ఎక్కడ కూడా R&R ప్యాకేజ్ R&R అంటే ఇల్లు పోయిన వాళ్ళకి కొన్ని దగ్గర అసలే ప్లాట్ ఇవ్వాలి. అంతటా 200 గదాలు ఇచ్చారు. స్పెషల్ కేసుగా కేసీఆర్ గారు నొప్పించి సీఎం గారు నొప్పించినప్పుడు 300 గదాలు చెప్పించారు వీళ్ళకి. అక్కడ దాదాపు 300 ఎకరాలు కష్టపడి రైతులతో మాట్లాడి వాళ్ళకి చెప్పించడం, అది నడుస్తూ ఉంది. నువ్వు ఇంకేం లాభం? ఇంకోటి స్కీమ్లు ఏమి వచ్చినా ఉదలపూర్కి ఇచ్చినాం, ఎంతమంది వచ్చినా ఇంకోటి ఏ స్కీమ్లు వచ్చినా ఉదలపూర్కి అలా నష్టపోయింది. కాబట్టి నువ్వు డైలాగ్ కొట్టుడే తప్ప ఏం లేదు. మరి ఖచ్చితంగా ఆ R&R ప్యాకేజ్ 25 లక్షలు చేయాలి. ఎమ్మెల్యే గారు చొరవ తీసుకొని అది చేసే పని చేయొచ్చు. గవర్నమెంట్ అప్పుడు అవుతాయి. ఇదేంటంటే ఈ రెడ్ లైన్ ఉన్నది ఆ ఫ్రంట్ సైడ్. వెనక్కిదైతే ఇది అసైన్ ల్యాండ్ అయితే 2 ఎకరాలు లేఅవుట్ చేసినప్పుడు దీన్నే క్యాన్సల్ చేపించి దీన్ని ఆ రైతులతో గవర్నమెంట్కి ఇప్పించినాం. ఈ ఫ్రంట్ దాంట్లో ఇది బై నెంబర్, ఇది మధ్య అందరికి ఉన్నది. ఇది వేరే వాళ్ళు కొంతగా ఉన్నారు, నా వాళ్ళ అది గోడజానపేట సంబంధించిన ఎక్సర్విస్మెన్ ల్యాండ్. దీనికి ఎన్ఓసిండి పట్టా అయిందని ఎమ్మెల్యే గారు కలెక్టర్ లెటర్ పెట్టింది. అంటే అర్జెంటుగా ఇది ఇవ్వచ్చు, పెట్టినా కరెక్టే. మరి నువ్వు లెటర్ పెడతావు ఎన్ఓసి, ఈ ఎన్ఓసి దాన్ని మీరు తోటి మాట్లాడుతావు, ఏం కథ? బాగా దీంట్లో ఆర్డర్ దీంట్లో అచ్చెన్నాథ్ భార్య తన లక్ష్మణుడు అంటే ఉన్నాడు. మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు.